జై తెలంగాణ. మళ్ళొక్కసారి ఈ తెలంగాణ నినాదం గ్రామ గ్రామానికి పోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే నీళ్లు, నిధులు, నియామకాల పేరు మీద మనము ఎంతోమంది విద్యార్థులు, మరి మామూలుగా విద్యార్థులే కాకుండా యువత, అగ్రికల్చర్ చేసినటువంటి లేబర్స్ కూడా ఆనాడు సకల జనులు కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. మరి అదేవిధంగా విద్యార్థులందరూ మరి దాదాపు 1200 మంది అమరులు కావడం జరిగింది. మరి ఇంత గోసకు లేనటువంటి మన తెలంగాణ ప్రజలు మరి ఇప్పుడు ఆ నీళ్లు నియామాలు మన దగ్గరకు ఇప్పుడు వచ్చినాయా అన్న క్వశ్చన్ మళ్ళొకసారి మనకు ప్రశ్నిస్తుంది. నాకు తెలిసి ఇప్పటి వరకు అయితే నీళ్లు రాలేదు, నిధులు రాలేదు, నియామకాలు ఇప్పటి కూడా రాలేదు. కారణం ఏంటంటే ఇక్కడ తెలంగాణ సోయినటువంటి వాళ్ళు ప్రభుత్వాన్ని నడిపించడం లేదు అన్న విషయం తెలియజేస్తున్నాను నేను. తెలంగాణ ప్రభుత్వంలో ఇప్పుడు ఉన్నటువంటి వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి ఒక్కరోజు కూడా జై తెలంగాణ అన్నట్లు మీరు ఎవరైనా చెప్తే నేను గ్యారంటీగా నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతా. తెలంగాణ అన్న పదము ఒక్కరోజు కూడా మాట్లాడలేదు. తెలంగాణ ఉద్యమంలో అసలు పనే చేయలేదు. ఆయనకు తెలంగాణ సోయి లేదు. ఆయన ఆనాడు తెలంగాణ ఉద్యమం తెలుగుతున్న సమయంలో సమాఖ్యవాదుల పంచన చేరి వాళ్ళ గొంతుకును తీసుకొని రావడం జరిగింది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం కూడా మన గొంతులు నొక్కిన విషయం మనం గమనించవచ్చు. ఏంటంటే ఇందిరా పార్క్లో ఉన్న ధర్నా చౌక్ను తీసుకొని పోయి ఎక్కడో పడేసిండ్రు. అంటే హక్కుల కోసం మాట్లాడితే మరి ఈ రకమైనటువంటి అణచివేత చేస్తూ ఉన్నారు. కాబట్టి మిత్రులారా, మరి సమయం బాగుందని చెప్పి పొద్దున్నే చెప్తామని కాబట్టి విగ్రహాల గురించే ఖచ్చితంగా విగ్రహాలను మొత్తాన్ని ఇక్కడ ఆంధ్రాలో మా విగ్రహాలు లేనప్పుడు వాళ్ళ విగ్రహాలు ఇక్కడ పెట్టాల్సిన అవసరం లేదు. మీరు అక్కడ పెట్టండి, గద్దరన్న విగ్రహం పెట్టండి, మా గూడాజన్న విగ్రహం పెట్టండి, అప్పుడు మేము మీకు అలౌ చేస్తాము. మీ దగ్గర వేరు, మా దగ్గర వేరు. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల రవీంద్ర భారతిలో కానీ తర్వాత ఇంకెక్కడ కూడా ఆంధ్ర వాళ్ళ విగ్రహాలను పెట్టకూడదని చెప్పేసి మేము ఈ వేదిక మీద డిమాండ్ చేస్తూ ఉన్నాము. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతిభకు జై భీమ్, జై తెలంగాణ.